ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ ఏదైతుందో దాన్ని నిరసిస్తూ పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి అయినటువంటి స్పందించకపోవడం నిరసిస్తూ దేశ ప్రధాన దిశమని పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఏ అధికారులు ఎవరుతున్న వాళ్ళందరూ కూడా మేము ఒకటే ప్రశ్నిస్తున్న పీడీఎస్గా ఈరోజు గ్రేస్ మార్కుల పేరుతోటి బీహార్ లాంటి, జార్ఖండ్ లాంటి, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 30 నుంచి 32 లక్షల రూపాయలకి పేపర్లు అమ్ముకొని ఈరోజు అత్యధికంగా చరిత్రలో లేనంత విధంగా అత్యధికంగా మొదటి ర్యాంకులు రావడం అనేది ఇది అసాధ్యం అని చెప్పేసి అవకతవకలు అని చెప్పేసి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కోర్టుకు ఎక్కి సుప్రీంకోర్టు ఆశ్రయించినా కూడా సుప్రీంకోర్టు స్పందించింది కానీ ఇప్పటివరకు దేశ ప్రధాని కానీ స్పందించలేదు. మేము ఏమడుగుతున్నాం అంటే ఒక దేశ ప్రధానిగా ఉండి విద్యార్థుల నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించకపోవడం అనుకున్నటువంటి రహస్యం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. అది కేవలం మీ రాష్ట్రాల్లో జరిగిందనైనా మీరు స్పందించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే స్పందించాలి. నీట్ ఎగ్జామ్ బయటికి రావడం గల కారకులు అయితే ఎవరైతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోని చెప్పేసి పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రాల వారీగా నిర్వహించాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అనేక సార్లు డిమాండ్ చేశాయి. ఎంసెట్ని ఏ విధంగా అయితే రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారో అదేవిధంగా నీట్ ఎగ్జామ్ను కూడా రాష్ట్రాల వారీగా నిర్వహించాలని చెప్పేసి అనేక విధాలుగా డిమాండ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రాల వారీగా నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని, అదేవిధంగా నీట్ నిర్వహణలో అవకతవకలు జరిగినటువంటి అధికారులు ఎవరైతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా వెనుకాడబోవని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ అనేది చర్చాంశంగా మారిన పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ పేరుతోటి ఈరోజు అనేక విద్యార్థులు ఈరోజు మోసపోయారు. ఎందుకు మోసపోయారంటే ఈరోజు ఒక 23 లక్షల మంది విద్యార్థులు ఈ 2024లో నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో దాదాపుగా 1560 మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు కలిపి అదేవిధంగా దగ్గర ఒకటే మార్కులు వచ్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 74 మంది విద్యార్థులకి 720 మార్కులు ఈరోజు నీట్ ఎగ్జామ్కి రావడం జరిగింది. దీని వెనకాల పేపర్ లీకేజ్ కారణం కూడా బలంగా చూపిస్తే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీహార్, గుజరాత్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో ఈరోజు 30 లక్షల రూపాయలకి పేపర్ని అమ్ముకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా ఈరోజు రాష్ట్రాలు కూడా చేసే పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉన్నది. ఈరోజు తక్షణమే ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిపించాలని, అదేవిధంగా ఎవరైతే పేపర్ లీకేజ్ కారకమైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేపర్ లీకేజ్ కారకమైన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకొని సుప్రీంకోర్టు వాళ్ళ మీద స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తోటి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించే ప్రయత్నం చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.